నిన్నటి దినాన వాక్యం చెప్పాను కదా, అదే వాక్యాన్ని మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నాను. ఎందుకంటే పూర్తి కాలేదు. ఈ రోజు కూడా పూర్తయితే మంచిది. మరి మీరు ధ్యానపూర్వకంగా వాక్యాన్ని పాయింట్స్ వైజ్గా మీరు దాన్ని నేను చెప్తున్నాను కాబట్టి అదే విధంగా మీరు దాన్ని రాసుకోండి. డిస్టర్బెన్స్ లేకుండా మ్యూట్ చేసుకోండి దయచేసి. ప్రతి ఒక్కరు ఒకసారి చూసుకోండి. ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 3వ అధ్యాయం, ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం చదువుతున్నాను. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించి నాకు కలిగిన జ్ఞానమును గ్రహించుకొనగలరు. ఈ మర్మములు ఇప్పుడు ఆత్మమూలంగా దేవుని పరిశుద్ధులకు, అపోస్తులకును, ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలం అనేది మనుషులకు తెలియపరచబడలేదు. ప్రార్థించుకుంది. ప్రభువా నీ వందనాలు. తెలియని మరుగైన సంగతులు, రహస్యమైన గూఢమైన సంగతులు నువ్వు తెలియజేస్తానని వాగ్దానం చేశావు తండ్రి. నీ వందనములు. మీ సన్నిధిలో కనిపెట్టమన్నావు ప్రభువా. తండ్రి నీ సన్నిధిలో కనిపెడుతూ ప్రార్థన చేస్తుండగా నీ వాక్య విభాగాలు ఎలాగ గ్రంథంలో దాచిపెట్టబడి ఉన్నాయో, చరిత్రాత్మకంగా హిస్టారికల్ గా ఏ విధంగా దాచిపెట్టబడి ఉన్నాయో అవన్నీ కూడా లైన్ బై లైన్ ఒక్కొక్కటి ప్రభావ నేను ఊహించిన రీతిగా కాకుండా నువ్వు ఊహించిన రీతిగా, నువ్వు తలంచిన రీతిగా ఎంత మాత్రము ఎంత 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 చెప్పవలసినదో అంతవరకు ప్రభావ నీ మార్గాల తేటమర్చని తండ్రి. నీ విడల్ని రక్షించుకున్నావు, పరిశుద్ధులుగా చేసుకున్నావు. పరిశుద్ధతలు పరిపూర్ణతలోనికి ప్రభావం నింపండి. మీ జ్ఞానాన్ని ఆత్మలో నింపండి ప్రభావ. నీ బలమైన కార్యం చేయండి తండ్రి. గొప్ప దేవుడు నీవు నాతో మీ సన్నిధి ఉంచండి. మీ జ్ఞానాత్మతను నింపండి. బుద్ధి వాక్యము, జ్ఞాన వాక్యము ఏ విధంగా దాచిపెట్టబడి ఉన్నాయో, ఆత్మను వివేచన, ఆత్మల యొక్క ప్రత్యక్షత ఎలా దాచిపెట్టబడి ఉన్నాయో ప్రభావ, ఆ విధంగా నీ ఉన్నతమైన కృపావరాల్లో ఆత్మ ప్రకాశించడానికి, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన వరాల్లో అంతరాత్మ జీవం పొందుకోవడానికి ప్రభావ, నీ జీవం యొక్క ప్రత్యక్షత ఆత్మ అనుభవించడానికి మీ కృపనిచ్చి నడిపించమని యేసు నామములో స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. దేవుని వాక్య విభాగాలు మీ ముందు మాట్లాడుతుంటున్నాను. నేను ఎంతరూ చెప్పినా సరే ఇప్పుడు నూతనమైనగా మరొక భాగాన్ని దేవుడు తెరిచినందుకు, దానిలో తీసేసే ప్రత్యక్షత పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించినట్లు ఈ విషయాలు మీతో మాట్లాడాలని తలుస్తుంటున్నాను. జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వాక్యం నేను చెప్తున్నాను, దయచేసి మ్యూట్ చేసుకోండి. మీ మాటలు నాకు వినబడకుండా ఉంటే ఈ వాక్యం చక్కగా కొనసాగుద్ది. లేకపోతే మధ్య మధ్యలో డిస్టర్బెన్స్ వస్తే ఆగిపోద్ది అనే విషయం కూడా మీతో మాట్లాడుతుంటున్నాను. దేవుని సన్నిధిలో మీతో కూడా నేను గడపటం, దేవుని యొక్క ప్రత్యక్షతను మీకు ఇవ్వడానికి ప్రభు ఏర్పాటు చేస్తున్నందుకు కూడా దేవునికి వందనములు చెల్లిస్తుంటున్నాను. దీంట్లో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. దీంట్లో అన్ని మీ నిమిత్తము తీసేసే పౌలు నేను అని చెప్పాడు. దాంట్లో తర్వాత ఇక్కడ మీతో చెప్పేది ఆ విషయాలు ఎన్ని నిమిత్తం ఖైదీగా చేయబడ్డాడు అనే విషయం ఇది చెప్పాను నేను. ఇప్పుడు తర్వాత దేవదర్శనము క్రీస్తు మర్మం వల్ల నాకు తెలియపరచబడిన సంగతిని కూడా మీతో మాట్లాడాను. కానీ ఇప్పుడు నేను మాట్లాడేది, మీరు దాన్ని చదివేలా దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గురించిన జ్ఞానము గ్రహించుకోగలరు, క్రీస్తు మర్మమును గురించిన జ్ఞానం గ్రహించుకోగలరు అనే విషయం మీతో మాట్లాడాలని తెలుస్తుంటున్నాను. దేవుని యొక్క జ్ఞానం అనేది ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు లభ్యమవుతుందో, విమోచన కార్యంలో ఒక వ్యక్తి జ్ఞానం ఆత్మకు అందించబడుతుంది అనే సత్యం 3-4 పాయింట్స్ నేను చెప్పాను. కానీ నాకు ఇప్పుడు జ్ఞాపకం లేవంటే వాక్య ధ్యానంలో తెలియకపోవటం జ్ఞాపకం చేస్తాడు. విమోచన కార్యం అనేది క్రీస్తు యొక్క రక్తం యొక్క కార్యంలో, శిలువలో, ఆ శిలువ యొక్క స్థానాల్లో ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు రక్తం యొక్క ప్రోక్షణతో తన అంతరాత్మ శుద్ధి చేయబడుతున్నప్పుడు ఒక్క రక్షణ ద్వారా మాత్రమే కాకుండా ఈ రక్షణ భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో పరిపూర్ణ చేయబడాలి. రక్షించబడ్డా అనే సత్యం గుర్తించే దాని మీద ఒక వ్యక్తి ఆధారపడటానికి సాధ్యపరచబడదు. భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఆ రక్షణ కార్యం ఒక వ్యక్తి జీవితంలో అది కొనసాగించబడినప్పుడు క్రీస్తు యొక్క ఆ జీవంలోనికి, నీతిలోనికి, పరిశుద్ధతలోనికి, ఆ కృపలోనికి తన రక్షణ యొక్క కణజాలాలు లేక రక్షణ యొక్క రేస్ అవి అందులో తాకినప్పుడు ఒక వ్యక్తి హృదయానికి ఉన్నతమైన పరిచర్య ఆత్మగా ఇవ్వబడుతుంది. ఆ ఉన్నతమైన పరిచర్యలో సంఘం కొనసాగబడాలని ప్రభు ఉద్దేశించారు. కాబట్టి అవి క్రీస్తు యేసు యొక్క గుణగణాలు. అవి దేవుని వాక్యంలో చెప్పండి రీతిగా అనేక చోట్ల ఆ గుణగణాలు ఒక వ్యక్తికి ఆత్మకు అనుగ్రహించిన సత్యాల్లో ఆ గుణగణాలు అంటే క్వాలిటీస్, లేకపోతే చెప్పాలంటే ఆ గుణగణాలు అంటే ప్రేమ, కనికరము, దయ, వాత్సల్యత,
ఎన్నో రకాలైనటువంటి స్థానాలు ఒక వ్యక్తి పొందగలగాలంటే అందులో ఆత్మ అంతర్యాత్మ తరఫీ చేయబడుతుంది. తరఫీ చేయబడినప్పుడు ఆ వ్యక్తి లోబడాలి. లోబడకపోతే ఆ గుణగణాల నుండి ఆ వ్యక్తి భ్రష్టులు అయిపోతారనే విషయం కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. కనికరింపు లేని హృదయం కనికరింపు లేని తీర్పు పొందుతుందనే విషయం. ప్రేమ కలిగిన హృదయం క్రీస్తు యొక్క ప్రేమను స్వాస్థ్యాన్ని పొందుకుంటుంది. పరిశుద్ధతని అపేక్షించిన హృదయం కోరుకున్న వ్యక్తి హృదయంలో పరిశుద్ధత స్థానాలు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాయి. నిత్య జీవంలో ఉన్నటువంటి ఆ మార్గాలు పరిశుద్ధ జీవితంలో స్వాధీనపరచబడతాయి. అయితే స్వాధీనపరచబడవు. అదని నేను ఆత్మలో నేను గ్రహించుకున్న సత్యం. అది ఎవరి కోసం ఎందుకోసం చెప్పడం కాదు. అది నా ఆత్మ గ్రహించుకున్న సత్యాన్ని మీ మధ్యలో నేను చెప్తూ ఉంటున్నాను. అంతరే ఆత్మ పరిశుద్ధత ఏకమవటం గమనిస్తాం. పరిశుద్ధ జీవితంలో ప్రభు యొక్క పాద సన్నిధిలో ఆత్మ దొర్లాడుతుంది. ఎందుకంటే పరిశుద్ధులైన ప్రభు ఆయన ఎక్కడ, ఈ లోక పాపంతో కూడిన మానవుడు ఎక్కడ, సంబంధం ఏముంది అసలు? సరిపోల్చుకోవడానికి సంబంధం లేనటువంటి స్థానాలు క్రీస్తు యొక్క శిలువ యొక్క రక్తం ద్వారా ఒక వ్యక్తికి పాపంతో కూడిన అందరూ పాపం చేస్తున్న వాళ్ళమే, ఎవరు పరిశుద్ధులు లేరు. అటువంటి వ్యక్తికి దూరం తెరపడింది. పరలోక మార్గాలు భూమికి పరలోక మార్గాలకు మధ్యలో శిలువ అనే స్థానం నిలబడింది. నీతివంతుడు పరిశుద్ధుడు జీవం లేని దేవుడైన ప్రభు ఆ శిలువ యొక్క యాగం అందుకు చూపించబడుతుంది. దాని మీద విశ్వాసం ఇచ్చావా? దాని మీద నమ్మకం ఇచ్చావా? మరి దేని మీద నమ్మకం ఇచ్చావా అనే విషయం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దేని మీద నమ్మకం ఇచ్చావు? విశ్వాసం ద్వారా క్రీస్తు యేసు రక్షణలోని ఒక హృదయం వెళ్తుందా, లేకపోతే వెళ్ళటం లేదా? వాటిని చూసి ఆ ఈవులు ఈ వరాలు పొందాలని ఆశపడుతున్నారా? ఏ వ్యక్తి ఏ వరం కూడా పొందడానికి అధికారం లేదు. క్రీస్తు యేసు కృప ద్వారా మాత్రమే ఆ వ్యక్తి అధికారం పొందుకుంటాడు. ఆ సార్వభౌమత్వంలో నుంచి ఒక వ్యక్తికి ఆ కృపా వరాలు ఆత్మకి ఇవ్వబడతాయి. ఎవరో ఆశించి పొందుకున్నది నేను కావు. దేవుని వాక్యం చెప్తా ఉంది. 1 Corinthians రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వరాలు నానా విధాలుగా ఉన్నాయి. తర్వాత చదువుతున్న విషయం గురించి ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే 4వ వచనంలో మీరు దాన్ని చదివిన దాన్ని బట్టి క్రీస్తు మర్మముల గురించి నాకు జ్ఞానాన్ని మీరు గ్రహించుకుంటారు. మీరు ఎందుకంటే క్రీస్తులో ఏకత్వం అంటే క్రీస్తులో ఆత్మలో ఏకమైన హృదయానికి ఎన్నో అందించాడు దేవుడు. ఏకమైన హృదయానికి ఆయన సత్యాలన్నీ రివీల్ చేశాడంటే బయలుపరిచాడు. ఆయన సత్యాలన్నీ కూడా బయలుపరిచాడు. అది మనకు తెలియని రీతిగా మన అంతరాత్మలో ఒక ధననిధి ఆత్మను తెరవబట్టం మనం గమనించుకుంటాం. ఒకప్పుడు గమనించకపోతే తర్వాత అయినా గమనించుకుంటాం. ఏంటి ప్రభు నాకు ఇచ్చింది అనేది మనం మౌనంగా ఉన్నా సరే అంతరాత్మలో ఆ సత్యాలు బయలుపరచబడతాయి. ఆ ప్రార్థించే ఆత్మలో సత్యాలు బయలుపరచబడతాయి. విజ్ఞాపన చేసే ఆత్మలో ఆ సత్యాలు పొందుపరచబడతాయి. విజ్ఞాపన చేయడం మాత్రమే కాదు, ఒక వ్యక్తి క్రీస్తు యేసు యొక్క యాజకత్వ స్థానాల్లో ఆ వ్యక్తి నిలబడతారు. అటువంటి నిలబడిన వ్యక్తిని ఎవరు ఇష్టపడరు? పరిశుద్ధులే ఇష్టపడరు. పరిశుద్ధులని పేరు పెట్టి పుట్టుకున్న వారే త్రోసేస్తారు. ఎందుకంటే ఈ స్థానం ఏంటి? క్వశ్చన్ మార్క్ పడుతుంది ముఖాల్లో. ఈ స్థానం అనేది క్వశ్చన్ మార్క్ ముఖాల్లో పడుతుంది. కానీ అందులో క్రీస్తు యేసు యొక్క జీవం పొంగిపోతుందని కొంతమందికి మాత్రమే తెలుసు. అందరికీ తెలియదా సత్యం? ఆ విషయం చెప్తున్నాను, మీతో మాట్లాడుతుంటున్నాను. తర్వాత దీంట్లో ఆ జ్ఞానాన్ని గ్రహించుకోగలరు. జ్ఞానం అనేది నేను దినాన 3-4 పాయింట్స్ చెప్పాను. ఒకటి, విమోచనలో తెరవబడింది జ్ఞానం అని చెప్పాను నేను. అది 1 Corinthians రాసిన పత్రిక 1 వచనంలో చూపించబడింది జ్ఞానం అనే విషయం. ఈ జ్ఞానం అనేది మరి అదే అధ్యాయంలో కింద భాగాల్లో దేవుని నానా విధమైన జ్ఞానం అన్నాడు. అక్కడ దేవుని నానా విధమైన జ్ఞానం సంఘం ద్వారా బయలుపరచబడవాలని దేవుడు ఉద్దేశించాడు. సంఘం ద్వారా అది ఇంకోసారి చెప్తున్నది. దేవుని నానా విధమైన జ్ఞానం ఒక వ్యక్తి హృదయంలో ఫస్ట్ జ్ఞానం అనేది కల్వరి శిలువలో ఒక వ్యక్తి తన ఆత్మ ప్రవేశించినప్పుడు. ఏంటి ఆత్మ ప్రవేశించడం అనేది? మొట్టమొదటిగా ఒక వ్యక్తి రక్షణ మార్గంలో ఆత్మ నిలబడినప్పుడు తన అంతరాత్మ పదే ఆ కల్వరి స్థానాన్ని కోరుకుంటుంది. ఆ కల్వరి స్థానాన్ని కోరుకుంటుందంటే దానిలో ఉన్న శక్తి, కల్వరిలో ఉన్నటువంటి జీవం, రక్తంలో ఉన్నటువంటి జీవం, అందులో ఉన్న అమూల్యత బైబిల్ గ్రంథం చెప్తుంది. 1 Corinthians 2 రాసిన పత్రిక, పేతురు గ్రంథం 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అమూల్యమైన నిర్దోషమైన నిష్కళంకమైన రక్తం అని చెప్తా ఉంది. తర్వాత 2 Corinthians రాసిన పత్రికలో ఆ ప్రభు యొక్క రక్తం ఎంత జీవం కలిగినదో, జీవం సువాసన కలిగినదో, జ్ఞానం సువాసన కలిగిందో చెప్తుంది. ఈ ఆత్మలో ఎలాగ స్వాస్థ్యాలు ఉన్నాయి, ఏ ఒక్క హృదయంలో ఏ విధంగా స్వాస్థ్యాలు నింపబడి ఎన్ని, లేకపోతే నేను ఉట్టిగా మీతో మాట్లాడే విషయాలు కాదు కదా. ఆత్మలో రక్తంలో జీర్ణమయ్యే విషయాలు, అంతరాత్మలో దేవుని ఆత్మ చేత అంతరాత్మ నింపబడినప్పుడు ఆ విషయాలు మీ మధ్యలో చెప్తుంటున్నాను. తర్వాత హెబ్రీ రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక 12 జ్ఞాపకం నిజమైన ఆత్మ తాను దేవునికి నిర్దోష అర్పించుకున్న క్రీస్తు రక్తం అది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఈ భూమి మీద నిలబడి ఉంది. ఆయన రక్తం యొక్క ప్రోక్షణ, ఎలాగా శిలువ యొక్క ప్రోక్షణ,
లేదా శిలువ యొక్క రక్తం యుగ యుగాలు ఎలా దాచిపెట్టబడిందో, జ్ఞానం అనేది యుగ యుగాల్లో కూడా దాచిపెట్టబడింది. యుగ రిఫరెన్సెస్ అనేటివి. తర్వాత కృప అనేది యుగాల్లో దాచిపెట్టబడింది. యుగాల్లో దాచిపెట్టబడినటువంటి ఆ కృపా మహదైశ్వర్యం సంవత్సరం బడి సంవత్సరం ఆ యొక్క కృపా మహదైశ్వర్యం ప్రవహిస్తుంది. ఎక్కడి నుంచి ప్రవహిస్తుంది? సంఘం నుంచి ప్రవహిస్తుంది. దానికంటే ముందుగా నీ హృదయం నుంచి ప్రవహిస్తుంది. నీ హృదయం నుంచి ప్రవహిస్తుందా లేదా అనేది ఒకళ్ళు చూచుకోవాలి, తట్టి చూచుకోవాలి. ఒక హృదయం, నా హృదయం నుండి కృపా మహదైశ్వర్యం ప్రవహిస్తుందా లేదా అనే విషయం ఒకసారి యోచించుకోవాలి. దీంటి యాకోబు దీవెనిస్తూ యాకోబు నక్షత్రం అని చెప్పబడి అక్కడ బిలాము దొంగ ప్రవక్త చెప్పబడి ప్రవచనాత్మకమైన ఆత్మతలో ఉంది. కాబట్టి తను ఎంత శిపించాలనుకున్నా ఇశ్రాయేలుని శిపించుకుంటారు. బాలాము చెప్పిన దాన్ని బట్టి శిపించకుండా దేవుని బట్టి శక్తిని బట్టి ఆ ప్రవక్త ఇశ్రాయేలు దీవించినప్పుడు యాకోబు నక్షత్రం ఉదయిస్తుంది. యాకోబులో ప్రవహించే ఊటలు ఉన్నాయి, జీవజల ఊటలు. ఆ ఊటలు ప్రవహిస్తుంది, జలధారులని అందులో ఉన్నాయి అని చెప్పినటువంటి ఒక బిలాం ప్రవక్త. అలాగే క్రీస్తు యేసు జీవజల నదులు దారలో ఉన్నాయా హృదయంలో? అది యోగ స్వాస్థలో రాయబడి ఉన్నటువంటి ఊటలు అని చెప్పండి. దాంట్లో జీవాన్ని గురించి 5వ అధ్యాయం 6వ అధ్యాయం యోగ స్వార్థలో జీవజల నదుల గురించి చెప్పుకునేటువంటి నా ఎద్దకు వచ్చేవాడు ఇప్పుడు దప్పికొనడు, ఇప్పుడు ఆకలికొనడు. జీవజల నదులు అతలో నుంచి ప్రవహిస్తాయి అని చెప్పబడింది. 6వ అధ్యాయం 5వ అధ్యాయం 2 అధ్యాయం చదవండి జీవాన్ని గురించి. యుగో స్వార్థ కాకుండా యుగోన్ పత్రికలో మొదటి వచనంలో ఏం రాయబడిందంటే, ఆది నుండి వాక్యం ఏ విధంగా ఉందో, మేము దేన్ని గురించి ప్రకటించాము, మా చేతులు దేన్ని తాకి చూసాయో ఆ జీవాన్ని మీరు ప్రకటిస్తున్నాం. పరిశుద్ధుడైన ఆడబడిన వ్యక్తి, క్రీస్తు సంఘంలో చేర్చబడిన వ్యక్తి ఆ జీవంతో ఆత్మతో నింపబడితే ఆ జీవాన్ని గురించి చెప్తారు, తెలియజెప్తారు, ప్రత్యక్షపరచడం అంటే తెలియజెప్తారు. ఆ జీవాన్ని గురించి, ఆ జీవం నేటి సంఘ వ్యవధిలో ఎంతవరకు ఉంది? నేటి సేవకుల హృదయంలో ఉంటే సంఘ వ్యవధిలో ఉంటది. బోధించే వారి హృదయంలో ఉంటే సంఘంలో పరిపూర్ణత చెందుతుంది. బోధించే వారి హృదయంలో లేకపోతే సంఘానికి ఉట్టి లేమి ఉంటుంది. గాదెలు కొట్లు ఖాళీ అయిపోయి ఉంటాయి. అది 145 అధ్యాయం కీర్తనలో రాయబడింది. ఏంటంటే ఎలా ఉందంటే దానికి ముందు 20 గ్రంథంలో మా గాదులు ఖాళీ అయిపోయినాయి, పుట్టివి. దాంట్లో గడ్డి లేదు, పశువులు మేతకు అల్లాడుతున్నాయి, పక్షులు మేత గింజలు లేక కొడుకులు ఆడిపోతున్నాయి. తర్వాత 144 5వ కీర్తనలో మా కుట్లు ధాన్యంతో నింపబడ్డాయి, ద్రాక్షరస్సు పొంగి పారుతుంది. దావీదు కీర్తన 145 కీర్తనలో దావీదు కాలంలో ఈ విధంగా ఉంది. నేటి కడవరి దినాల్లో సంఘం యొక్క స్థానాల్లో సంఘం ఎలా ఉంది? దాని బాధ్యులు ఎవరు? వీటన్నిటిలో దాచిపెట్టబడినటువంటి రక్షణ యొక్క సమృద్ధి, రక్షణ యొక్క బాహుళ్యం, రక్షణ యొక్క చిహ్నాలు, క్రీస్తు యేసు రక్తం యొక్క చిహ్నాలు ఏ హృదయంలో అయినా దాచిపెట్టబడ్డాయా? వరాల కోసం ఎదురు చూస్తున్నారా? వరాలు ఉంటే వెళ్ళిపోతాయి. అవి నిలబడి ఉంటావు అన్నాడు 11వ అధ్యాయంలో 2 కొరింథీ రాసిన పత్రికలో. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినాను, ప్రేమ లేని వాడినైతే నేను వ్యర్థుడను. ప్రవచించే కృపాహారంలో కలిగి ఉన్నప్పటికీ కూడా కొండలను ప్రకలింపగల పరిపూర్ణ జ్ఞానం గలవాడైనప్పటికీ నేను ఆ ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడు. ఏ ప్రేమ లేకపోతే? కల్వరిలో క్రీస్తు చూపించిన ప్రేమ అది కనుక లేకపోతే నీ హృదయంలో ఆ ప్రేమ యొక్క చిహ్నాలు హృదయంలో లేకపోతే, నీ గుండెల్లో ఆ రక్తం ముద్ర లేకపోతే ఏ పని చేస్తున్న వ్యర్థం అయిపోతుందని ప్రభువే చెప్పాడు. అది నేను చెప్పాను. ప్రతిదీ వాక్యాన్ని బట్టి వాక్యానుసారంగా మీతో మాట్లాడుతుంటున్నాను. నేను ఒక భాగాలు నేను చూసినట్లయితే కనుక ఇది కూడా ఈరోజు అవదేమో అనుకుంటాను. నేను చూసినట్లయితే కనుక ఒకే భాగాల్లో దేవుని జ్ఞానం గురించి, జ్ఞానం అన్న దానిలో కలవరిలో దాచిపెట్టడం జ్ఞానం. కొద్ది రాసిన పత్రిక 1వ అధ్యాయం 31 ఆ మాటని చాలాసార్లు చెప్పాను. చాలా చిన్న మాటలని 3-4 మాటలు రాయబడింది. 37 వచనంలో 1వ అధ్యాయం 1వ వచనం, 1వ అధ్యాయంలో 37 వచనం ఆఖరి భాగంలో రాయబడింది. జ్ఞానము అనేది ఏవు గ్రంథంలో జ్ఞానం గురించి ప్రభు మాట్లాడుతూ, పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన నిన్ను చూచితివా? పరిపూర్ణమైన జ్ఞానం కలిగినటువంటి ప్రభు, పరిపూర్ణమైన ప్రేమ కలిగినటువంటి ప్రభు. కొలసి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 19-20 వచనంలో. తర్వాత ఆ కృప అనేది ఎంత యుగాల్లో ఎలా దాచిపెట్టుకుని మహిమేశ్వరంగా పడిందో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో అదేంటి వచనం చూసుకోండి. ముందు భాగాల్లోనే ఉంది. ఆ కృపామహేశ్వరం అన్ని జనుల్లో ప్రకటించడానికి ఆ కృపామహేశ్వరం యుగాల్లో ప్రభు ఎలా దాచిపెట్టాడో ఆ కృపని రాను కృపామహేశ్వరికి ఎలా మార్చబడిందో
ఇవన్నీ దేవుని గ్రంథంలో దాచిపెట్టబడి. ఒక వ్యక్తి జ్ఞానం కలిగిన వారిని తుచితివా అని యోగుకి ఇచ్చినటువంటి జ్ఞానం బైబిల్ గ్రంథంలో దేవుని జ్ఞానాన్ని గురించి బయలువచ్చినటువంటి యోగు తన జీవిత విధానంలో ఎన్నో శ్రమల గురించి మనం అయితే మాట్లాడటాను కూడా మనం అటువంటి శ్రమల గురించి చెడుతుంది. కానీ అతనికి ఇచ్చిన జ్ఞానం ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే రాబోయే క్రీస్తుని గురించి తన శ్రమలో క్రీస్తుని గురించి ఎన్నో ప్రవచనాలు పలికాడండి. ప్రవచనం అంటే అది రాబోయే క్రీస్తుని గురించి ఎన్నో ప్రవచనాలు పలికాడండి. ఇన్ని ప్రవచనాలు పలికాడంటే ఒకటి రెండు కూడా చెప్తానో చెప్పలేదు నేను. పాప సహితుల్లో నుండి పాపరహితుడు రాగలిగిన ఎంత మేలు. పాప సహితుల్లో నుంచి పాపరహితుడు, ఈ లోకంలో పాపంలో జీవించే వ్యక్తిలో నుంచి పాపరహితుడు, పాపాన్ని నాశనం చేసే వ్యక్తి ఆ ప్రభు వస్తే ఎంత బాగుందో. తర్వాత ఓటో కొరింథీ ఏ అధ్యాయం 14 అధ్యాయం మొదటి వచనంలో ఏంటి, స్త్రీ కలిగిన నరుడు భూమి మీద కొద్ది కాలమే ఉంటాడని. పువ్వు వికసించినట్లు వికసించి వాడిపోతాడు. పువ్వు వికసించినట్లు వాడిపోతాడు. పువ్వు వికసించింది దైవికమైన ఆ పుష్పం పరలోకం నుంచి భూమి మీదకి వికసించింది. దాని రేఖలు ఏవి వేరు, దాని సొగసే వేరు, దాని యొక్క అందమే వేరు, అందులో ఉన్న జీవమే వేరు, అందులో ఉన్న జ్ఞానమే వేరు. రెపరెపలాడింది పరిశుద్ధాత్మ దేవుని సౌందర్యం నీ హృదయంలో. క్రీస్తు యొక్క ఆ మహిమ యొక్క కళలు ఆ పుష్పంలో ఎలా ప్రకాశించాయో నీలో అలా ప్రకాశించే సంగమా. అది గుర్తించక ఈ పాపం అనే ఊమిలో, పాపం అనే బురదలో కొట్టుకులాడిపోయి ఈ లోక పాపాన్ని అపవిత్రతని జయించలేక పాపపు ఊబిలో కొట్టుకుపోతున్నటువంటి పరిశుద్ధులు అనబడి వారు పేరు పెట్టుకొని పడిన వారు ఎంతమంది ఉన్నారు. తగువులు దెబ్బలాట్లో నువ్వు హెచ్చా నేను హెచ్చా, నువ్వు ఘనత వహించావా నేను ఘనత వహించానా అని చెప్పుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. నా వల్లనే అన్ని సంవత్సరం జరుగుతున్నాయి అని చెప్పుకోగలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. రహస్య జీవితంలో క్రీస్తుతో సంబంధం కలిగిన వ్యక్తి జీవితంలో ఎన్ని అద్భుతమైన కార్యాలు జరుగుతాయండి, అన్ని ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతాయి. నేను చెప్పుకోవడానికి ఏ పరిశుద్ధుని కూడా తగదు. అది క్రీస్తు వల్ల తప్ప మరి ఎవరి వల్ల కూడా జరగదనే విషయం మీతో నేను మాట్లాడుతున్నాను. ఆయన రాలిపోయినటువంటి పుష్పం, కానీ ఆ రాలిపోయిన పుష్పం రేఖలు ఈ భూమి మీద పరిమళించాయండి. ఎండిపోయిన ఆ సొగసే వేరు, ఆ స్వరూపం వేరు, ఆ స్వరూప దర్శనం వేరు. ఆ దేవుడు ఆ విధంగా చేశాడండి. ఏ పత్రికలో ఏ గ్రంథంలో ఎన్ని విషయాలు రాశాడంటే దేవుని గురించి 32 అధ్యాయంలో, తర్వాత 41 అధ్యాయంలో కొన్ని చాప్టర్స్ కూడా జ్ఞాపకం లేదు నాకు. ఆయన రాయనటువంటిది జ్ఞానాన్ని గురించి ఆయన రాయనటువంటిది ఏదైతే దానిలో పరిపూర్ణ జ్ఞానం కలిగిన వాడిని నువ్వు చూచిదేవా అనేది ఏవు రాశాడు దాంట్లో ప్రభు తనతో మాట్లాడిన వాక్యం అది ఆగ్రహ్యాల్లో ఉంది. పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన నన్ను వెలుగుతావా ఏవో అని ప్రభు తనతో మాట్లాడిన వాక్యాన్ని ఏవు దాంట్లో రాశాడు. ఏవు అనే వ్యక్తి దేవుని యొక్క జ్ఞానానికి తోడ్పడినటువంటి వ్యక్తి. భూమి ఆకాశాలు ఎలా సృష్టించబడ్డాయో, నక్షత్రాలు ఎలా సృష్టించబడ్డాయో, రాసులుగా ఏ విధంగా ఆకాశ మండలాలు ఉన్నాయో, పాత వెళ్ళిపోయి కొత్తవి ఎలా పుట్టాయో దాంట్లో రాశాడండి. వెలుగు ఎక్కడి నుంచి వచ్చిందో రాశాడండి. చీకటి ఎక్కడి నుంచి వచ్చి రాశాడండి. దాంట్లో నువ్వు వెలుగును కనుగొన్నావా, నువ్వు చీకటి కనుగొన్నావా అన్నాడండి. దాంట్లో మానవుని పగ తీర్చుకోవడానికి వడగండ్ల నిధులను దాచిపెట్టింది నీకు తెలుసా? నీకు వడగండ్ల నిధుల్ని, ఆ వడగండ్ల పంటను ఎలా నాశనం చేస్తున్నాయో, భూమిని ఎలా నాశనం చేస్తున్నాయో, తినే పంట మీద ఎలా పడుతున్నాయో, దేవుడు తన పగ తీర్చుకోవడానికి యుద్ధం ఆడటానికి ఈ జనులతో ఆయన దాచించిన వడగండ్లను చూసావా అని ప్రభు తనతో మాట్లాడిన వాక్యం కూడా దాంట్లో రాశాడండి. ఎన్ని చెప్పగలను. ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నారు, మేడం మీరు ఎంత లోతుగా వెళ్ళిపోతే కట్ చేసేస్తున్నారంటే, మరి కట్ చేయకపోతే ఎలాగా, ఎంతవరకు లోతులోకి వెళ్ళిపోను? ఈ లోతులోకి వెళ్ళిపోతే ఒక వాక్యం అవుతుంది, అంతకంటే వాక్యం వెళ్ళదు. నాకు తెలుసు మీరు సేవకులు పరిశుద్ధులు కాబట్టి ఇంకా నేను లోతుల్లోకి వెళ్ళకోకుండా ఈ వాక్యం మీరు పట్టుకోగలిగి సమర్థవంతులుగా ఉండాలి. ఒక వాక్యం చెప్పారంటే దానికి నాలాంటి వ్యక్తికి నేను గొప్పదాన్ని కాదు మీకంటే, కానీ ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు ఒక వాక్యం నాకు తెలియదంటే, ఏ సమయంలో ఒక వాక్యం నాకు తెలియదంటే దాంట్లో పుస్తకాలు వచ్చేస్తాయి బయటికి, ఒక మాటలో పుస్తకాలు బయటకు వచ్చేస్తాయి. అంటే ఆ విధంగా నాకు హృదయాన్ని తాకుతుంది వాక్యం. మీరు కూడా దేవుని సన్నిధిలో, జీవం కలిగిన దేవుని సన్నిధిలో ఆ విధంగా ఒక వ్యక్తి ఉండగలగాలంటే ప్రార్థన పరులే ఉండాలి. ప్రార్థన అనేది ప్రార్థన యొక్క రహస్యం. అది వేదనతో కూడినదై ఉండాలి. వేదనతో చెప్పసఖ్యమైన మూలులతో, ఇందో అధ్యాయం రోమిల శ్రీపతిలో రాయబడి చెప్పసఖ్యమైన మూలులతో కొన్నిసార్లు ప్రార్థన చేయలేక ఏడుస్తోంది సన్నిధిలో.
కొట్టుకుంటూ ఏడుస్తాం అంతే తెలుస్తున్నాడు. ఒక కోడి మెడకాయ కోసేసి కింద పడేస్తే ఎలా కొట్టుకుంటుందో అలా కొట్టుకుంటా ఉంది వేదనతో. మార్గం లేక అక్కడ మార్గం లేక దాంట్లో ఒక నూతనమైన మార్గం తెరవబట్టు మనం గ్రహించుకుంటాం. ప్రాంతంలో చెప్పసఖ్యంగా ఆ స్థానాల్లో ప్రార్థనాత్మ అందులో దాచిపెట్టబడి ఉంటుందండి. అది ప్రార్థనాత్మ దేవుని యాజకత్వానికి సూచనగా ఆత్మ ఇవ్వబడుతుంది. దాన్ని జయించగలిగితే క్రీస్తు ఎలా యాచించాడో, ఎలా వేదన పడ్డాడో, ఎలా యాజక ధర్మం చేశాడో ప్రభు ఆ స్థానాలు ఆత్మ ఏర్పరచుకుంటాయి. 100కి 1 కాదు, 1000కి 2 కూడా. మీరు ఎవరు కోరుకో 1000కి 2 కూడా 2 స్థానాలు ఇప్పుడు లేదు. 1000 మందిలో 2 కూడా ఆ స్థానాలు లేదు. ఇలా చెప్పడానికి నేను బాధపడుతున్నాను, చింతిస్తున్నాను విషయం చెప్పడానికి. కానీ ఇది సేవకుల మీటింగ్ కాబట్టి ఇది నేను మీకు చెప్తున్నాను ఈ విషయాన్ని. ప్రార్థనాత్మ విజ్ఞాపన చేసే ఆత్మ, ఆ ఆత్మని ఒక వ్యక్తి అనుభవించుకుంటా సేవ ప్రతిష్ఠ చేయబడదు. దేవుడికి సేవ ప్రతిష్ఠించబడింది. ఆర్థిక పరిస్థితులే కావచ్చు, ఒకసారి తినడానికి తిండి లేకపోవచ్చు. సేవకులకి వస్తాయండి, తిండి లేకుండా పరిస్థితి వస్తాయి. నేను చెప్పాను, మా నాన్నగారు చాలా గొప్ప లెవెల్లో ఉన్నారు, కుటుంబం అంతా ఉన్నతమైన లెవెల్లో ఉంది. మేము విలేజ్కి వెళ్ళి అక్కడ మేము కొన్ని నెలలు సంవత్సరం ఉన్నాం. అక్కడ ఉన్నాం ఎందుకంటే ఆస్తులు అమ్మేస్తున్నారు తన అలవాట్లకి. ఇంకా మమ్మీ ఇక్కడ లాభం లేదు, వెళ్ళిపోతాం. అక్కడ కొన్ని నెలలు అనుకున్నారు, అక్కడ వచ్చేసాం. ఇంట్లో ఉన్న వస్తువులు అమ్మేశారండి. వెండి వస్తువు, ప్లేట్లు, గ్లాసులు ఉంటాయి కదా, అవి బంగారు వస్తువులు అమ్మేశారు. ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు అమ్మేశారండి. విలువైన వస్తువులు అమ్మేసి 1 రోజు 2 రోజులు పేకాట కార్డ్స్ ఆడుతుంటేనే అవి వెళ్ళిపోయాడు. డబ్బులు వచ్చి వెనక్కి వచ్చే కాదు. అలాగా 2 వ్యక్తులు కోటీశ్వరులు అయిపోయారంటే అప్పుడు లక్షాధికారులు అయిపోయారండి. కానీ అది కూడా వారికి శాపంగానే పరిగణించింది ఆ యొక్క డబ్బు. వాళ్ళు తర్వాత మేలు పొందలేదు. మీకు ఎందుకు చెప్తున్నానంటే అటువంటి స్థాయిలో చాలా ఆకలిస్తుంది అందరికీ. నేను యథార్థంగా ముందు చెప్తున్నాను, చాలా యథార్థంగా చెప్తున్నాను. ఆకలిస్తుందండి. మమ్మీ అన్నపెట్టే అన్నం, పప్పు, ఇలా గుడ్డు తప్పితే ఆ సమయంలో ఏమి ఉండేవి కావు. ఎంత ఆకలిస్తుందంటే ఆ సమయంలో అందరూ అలాగే పడుకున్నా ఉన్నారు. రోజు రాత్రి అన్నం తిన్నాము, పడుకున్నాము. రాత్రి ఆ పల్లెటూరులో 9 అయిందంటే కనుక రాత్రి 12 గంటలు అయినట్లు లెక్క. ఒక అమ్మాయి, మా అమ్మగారు తెలిసినట్టు ఒక ఆమె, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ చేసుకుంటూ ఒక క్యాన్ నిండా నుండి చక్కెర పొంగలి, ఒక క్యాన్ నిండా పులిహోర, ఒక క్యాన్ నిండా రకరకాలైనటువంటి క్యారేజీలో ఆహార పదార్థాలు తెచ్చి మమ్మీకి చెడిపోయింది. మీరు చెప్తున్నాను, చక్కెర పొంగలి ఎలా ఉంటుందంటే పల్లెటూరులో నెయ్యి దారులు ఎక్కువ దాంట్లో అటువంటి మా అమ్మ నిద్రపోతుంటే మమ్మీ లేపి, మా అమ్మ తినండమ్మా అని ఒక్కొక్క నోట్లో ముద్దలు కుక్కారండి. తన బిడ్డలకు ఎప్పుడు లేమితో నింపడు. అందుకోసం నాకు ఆకలి కొని వారేంటో తెలుసు, ధనవంతుడు అంటే ఏంటో తెలుసు, కడుపు నిండి ఉంటే ఏంటో తెలుసు, లేమిలో ఉంటే ఏంటో నాకు తెలుసు, దారిద్ర్యం అంటే ఏంటో తెలుసు, ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసు, ఎంతమంది ఏ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నారో తెలుసు, ఒక వ్యక్తి జీవితంలో ఏమి లోపించిందో తెలుసు. దేవుని యొక్క ఆత్మ ఎన్నో విషయాలు బయలుపరుస్తుంది. సత్యం. దేవుడు ఆ విధంగా ఆ తరపీదిలో తీసుకొచ్చాడండి కుటుంబాన్ని, ఆ తరపీదిలో తీసుకొచ్చాడు. వాక్య భాగాల్లో చూసినట్లయితే కనుక చూసిన డబ్బు వచ్చిన వాళ్ళు ఉంటాడు, కడుపు నిండి ఉంటాను, ఆకలి కొని ఉంటాను, లేమిలో ఉంటాను, సమృద్ధిలో కలిగి ఉంటాను, నేను నేర్చుకుని నన్ను బలపరచు అని నేను సమస్యను చేయగలను. అలాగా ఒక సేవకు యొక్క జీవితం తెలుస్తుంది, ఒక కుటుంబం యొక్క జీవితం తెలుస్తుంది. ఎందుకు తెలుసండి? దేవుడు అలా ఆ విధంగా తప్పించాడు. ఏ బైబిల్ కాలేజీలో చదవలేదు, కానీ బైబిల్ తప్పించాడండి. ఒక్కొక్క వచనం చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు బోధించాడండి. ఇలా 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 అని చెప్పాడండి. అప్పుడు తెలియదు, ఆ చిన్న వయసులో తెలియదు ప్రభు యొక్క ఏంటి ఈ సర్వెంట్ అనుకునేదాన్ని, ఈ సర్వెంట్ అనుకునేది. ఈ సర్వలో బైబిల్ నాకు రివీల్ చేసాడు సత్యాన్ని. ఇప్పుడు ఇది నాన్న అనేకమైన రిఫరెన్స్లు కట్టలో వచ్చి వాక్యాలు ఉంటాయి. ఆ ఎంగేజ్ లో చదువుతూ ఇప్పటి వరకు ప్రభు సన్నిధిలో జీవించే విధానంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ముద్ర, సిలువ వేయబడిన క్రీస్తు ముద్ర నిలబడిపోయిందండి. పాపం ప్రవేశించకుండా, పాపంలో వెళ్ళకుండా, పాప క్రియల్లో పాలివాసులు కాకుండా, నీతిలో పరిశుద్ధతలో ఆత్మ వర్ధిల్లటానికి, ప్రభు యొక్క పరిశుద్ధతలో ఆత్మ తేజరటానికి ప్రభు ఇచ్చిన ఈ జీవం వెళ్ళే దేవుని వాక్యాన్ని మీ మధ్యలో పెడుతున్నాను. మీరు రిసీవ్ చేసుకుంటారా? చేసుకోండి. కాదనుకుంటారా? తోసేసుకోండి. వద్దనుకుంటారా? ఇదేమి ఉన్నతమైన స్థానాన్ని నిలబడలేదు.
జీవం కలిగిన ప్రభు దేవుని సన్నిధిని త్రోసేస్తున్న వారి వ్యక్తికి లేమి కలుగుద్దండి. వారి జీవితం లేమితో నింపబడుతుంది. దాన్ని పొందుకుంటారా? ఐశ్వర్యవంతులు అయిపోతారు. ఐశ్వర్యవంతులు అయిపోతారు. ఏం ఐశ్వర్యవంతులు అయిపోతారు? దేవుని గ్రహంలో ఐశ్వర్యవంతులు అయిపోతారు. శరీరకంగా దేవుడు ఐశ్వర్యవంతులుగా చేయగలుగుతాడండి. ఐశ్వర్యవంతులుగా చేయగలుగుతాడు ప్రభు. అటువంటి ప్రభు ఆయన అనే విషయం ఈ మధ్యలో నేను మాట్లాడుతున్నాను. నేను మధ్య మధ్య టైం చూస్తున్నాను. నేను టైం చూస్తుంది 10 నిమిషాల దగ్గర 9 గంటలకు టైం చూస్తున్నాను. తెలియలేదు నాకు. ఎందుకంటే దేవుని వాక్య భాగాలు చూసినట్లయితే కనుక దేవుని వాక్య భాగాల్లో ఎన్నో సత్యాలు ఇందులో దాచిపెట్టబడి ఉన్నాయండి. ఇప్పుడు ఎక్కడ చెప్పాను అనేది దేవుని యొక్క జ్ఞానం గురించి మీకు చెప్తున్నాను. దేవుని బుద్ధి గురించి, జ్ఞానం గురించి నేను చెప్పింది ఒక స్టార్టింగ్ లో కూడా లేదు. దేవుని యొక్క జ్ఞానం అనేది అది బలమైన స్తంభం అండి. అది బలమైన స్తంభం కల్వరి స్తంభంలో నిలబడిపోయిందండి. కల్వరి స్తంభంలో నేనే జ్ఞానమైన అన్నటువంటి ప్రభు, జ్ఞానమైనటువంటి దేవునిలో క్రీస్తు ఆ జ్ఞానం ఆయన ప్రభు. కల్వరిలో ఆ జ్ఞానం యొక్క స్తంభం భూమి మీద నిలబడిందండి. అది సంఘం యొక్క పునాది. సంఘం బిల్డప్ చేపట్టడానికి క్రీస్తు జ్ఞానం అది సంఘంలో నిలబడిందండి. అది ఎంతమంది గ్రహించుకోగలుగుతున్నారండి? ఏ జ్ఞానాన్ని చేరుస్తున్నావు సంఘంలో? ఎటువంటి జ్ఞానాన్ని చేరుస్తున్నావు? తత్వ జ్ఞానాన్ని చేరుస్తున్నావా? లేకపోతే మన ఏదైనా ఫిలాసఫీ చేరుస్తున్నావా సంఘంలో? ఏం చేరుస్తున్నావు సంఘంలో? లేకపోతే చెత్తతో ఎంచబడినటువంటి విషయాన్ని సంఘంలో చేస్తున్నావా? నేను క్వశ్చన్ వేస్తున్నా అంతే. మిమ్మల్ని అంటూ కాదు. చేస్తున్నావా? లేకపోతే పనికిరాని చెత్తను తెచ్చి సంఘంలో నిలబెడుతున్నామా? పరిశుద్ధమైన ప్రభు యొక్క జ్ఞానం సంఘంలో నిలబడి ఉంటే, స్తంభం నిలబడి ఉంటే, సత్యమునకు స్తంభమైనటువంటి ప్రభు, ఆ జ్ఞానానికి కూడా స్తంభమైనటువంటి ప్రభు. తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం ఆఖరి భాగంలోను, మరి 1వ అధ్యాయం ఆఖరి భాగంలోను అది జ్ఞానం మరి సత్యమునకు స్తంభమే ఉంది అని దాంట్లో ఇన్నోనే దాంట్లో ఒకసారి చూసుకోండి. దాంట్లో ఉంది రాయబడి ఉన్నాయి. ఇప్పుడు చదవలేదు, నేను ఎప్పుడో చదివానండి. అటువంటి స్తంభం క్రీస్తు కల్వరిలో నిలబడిపోయిందండి. ఎందుకంటే నీ కోసం నా కోసం ఒక పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు చేయబట్టి జ్ఞానాత్మ ఆ తరంగాలు ఆత్మలు కట్టబడాలండి. ఓమ్ని సెయింట్ అనే ప్రభు యొక్క క్యారెక్టర్ అనేది ఒక పరిశుద్ధంలో కట్టబడుతున్నప్పుడు ఆ తరంగాలు, దానికి తీగలు వస్తలేదండి. దానికి ఎలక్ట్రిక్ తీగలు వస్తలేదు. అక్కడి నుంచి ఇక్కడ ట్రాన్స్ఫర్ అవడానికి ఏం అవసరం. నీ ఆత్మ యొక్క ఆ తరంగాలు, పరిశుద్ధుని యొక్క జ్ఞాన తరంగాల్లో నువ్వు ఏకమూట గమనిస్తావు. నీ జ్ఞానం అక్కడ అభివృద్ధి చెందుతుంది. అది పూర్వకాలం ఉన్న ప్రవక్తల్లో ఆ జ్ఞానం అభివృద్ధి చెందినప్పుడు వారికి తెలియనటువంటిది ఏది లేదండి. లోకంలో ఉన్నటువంటి జ్ఞానం అప్పుడు పరిశుద్ధ హృదయాల్లో భూగోళాన్ని జ్ఞానంతో కట్టిందండి. సముద్ర జలాల పైన, లోకంలో, స్పేస్ లో, అంతరిక్షంలో జ్ఞానంతో కట్టబడి అండి. ఏ తరంగాలు కట్టబడి అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి అక్కడికి ఏ తరంగాలు కట్టబడినాయండి. అవన్నీ గతించే విషయాల్లో నేను మాట్లాడాను కాబట్టి ఇప్పుడు టచ్ చేస్తే సబ్జెక్ట్ వేరైపోతుంది. మీరు దయచేసి చదవండి, వినండి. మీకోసం నేను దాచిపెట్టింది ఎవరి కోసం తెలియదు, మన కోసం దాచిపెట్టింది ఆ వాక్య వివహారాలు. దేవుడు బయలుపరిచిన నీ దాంట్లో పెట్టాను. వాట్సాప్ లో జ్ఞాపకం చేసుకో. దాంట్లో నా పేరు సుల్తాన్ అన్నవి అని పేరు కొడితేనే తప్ప బయటికి రావు. మీరు ఏ పేరుతో కొట్టినా రావు. తర్వాత మీకు చెప్పగలిగేది ఏంటంటే, ఇది కష్టపడి ఈ పరిచయం చేయడానికి నీకు ఏంటి పని అనే ఒక క్వశ్చన్ కూడా నేను తీసుకుంటా చాలాసార్లు. ఈ కష్టపడి పని చేయడానికి నాకు ఏంటి పని? 2 దినాల నుంచి నాకు భయంకర పెయిన్ ఉంది, బ్యాక్ పెయిన్ ఉంది. కానీ ఆ సమయానికి ప్రభు తగ్గిస్తున్నాడు. దేవుడు ఆరోగ్యవంతురాలుగా ఉంచాడు. నా నిర్ణయం ఒకటే, ఈ పని చేయాలి. నేను ప్రభా ఈ పని నుంచి నేను తప్పించుకోవటానికి ఏ ఒక్కలో నా శరీరంలో రాకూడదు, ఏ ఆరోగ్య పరిస్థితుల్లో నా శరీరంలో రాకూడదు ప్రభా. ఈ పని నేను చేయడానికి ప్రభా నేను ఆరోగ్యవంతురాలుగా ఉంచు. ఎందుకంటే ఈ పని ప్రభా, ఈ సేవ అనేది నీ దైవికమైన మార్గాల్లో, పరిశుద్ధని యొక్క రాజమార్గాల్లో నువ్వు అనుగ్రహించిన ఈ పరిచర్య అని నీకు తెలుసు కదా ప్రభా. పరిశుద్ధ సత్యాలు నీ శిలువ నుంచి ప్రకాశించడమని నువ్వు ఎరిగావు కదా ప్రభా నా పట్ల. అటువంటి పరిచర్య ఇచ్చేవి కదా నాకు. ఇది గణపరచబడే పరిచర్య కాదు కదా ప్రభా. అందరూ తోసేసే పరిచర్య ప్రభా. అందరూ నిన్ను రాళ్ళేసి ఎలా కొట్టారో ఈ పరిచర్య కూడా రాళ్ళేసి కొట్టారే ప్రభు. నిన్ను ఈ విధంగా శిలువలో నువ్వు నీ యొక్క స్థానాన్ని ఎలా ముళ్ళతో పొడిచారు ప్రభా. ఆ విధంగా ఈ పరిచర్య ముళ్ళలో నుంచి వచ్చింది కదా ప్రభు. ఈ పరిచర్య అది నువ్వు ఆశ్రయిస్తే ఎంత ఆశ్రయిస్తావు. నాకు ఏం కావాలి ప్రభు? ఈ పరిచర్యలో ఆత్మలు కావాలంతే. ఈ పరిచర్యలో నాకు ఏం కావాలి? ధనం కావాలా? భోగాలు కావాలా? నాకు ఏం అవసరం లేదు ప్రభు. ఏది నాకు అవసరం లేదు ప్రభు. నీ పరిశుద్ధమైన సన్నిధిలో నీతో ఉన్న పరిశుద్ధమైన ప్రేమ, నీతో ఉన్న ఏకత్వంతో కూడినటువంటి ఆ ప్రేమ యొక్క బంధాన్ని ప్రభు నేను వివరించాలి. అది నా కోరిక. ఆ ప్రేమ బంధాన్ని నిజంగా వివరించాలి ప్రభు.
వారు తిరస్కరించిన త్రోసేసిన పర్వాలేదు ప్రభు అనుకుని నాకు దీని ఆలోచన, నా కన్నీళ్లు ఎర్లేపారాయండి. నిన్ను ఎదురు చెప్తున్నాను నేను. కనుక జ్ఞానం అనేది పరలోకం నుంచి భూమి మీదకి పంపండి జ్ఞానం. మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు శిలువలో నిలబడినటువంటి ఆ జ్ఞానం అనేది జ్ఞానం యొక్క స్తంభం. సామెత గ్రంథంలో జ్ఞానం 7 స్తంభాలు చెక్కబడిందండి. అలాగే కలువరి శిలువలో జ్ఞానం 7 స్తంభాలు చెక్కబడింది. కలువరి శిలువలో జ్ఞానం యొక్క స్థానం 7 స్తంభాలుగా చెక్కబడిందండి. ఒక స్తంభం ఈ లోకాన్ని వెలిగించడానికి, ఈ లోకం యొక్క కార్యాలు అంటే ఈ లోకంలో సైంటిఫికల్ గా లోకం అభివృద్ధి చెందాలండి. అది ఎక్కడి నుంచి ప్రారంభమైంది? జ్యూస్ నుంచి ఇస్రాయేల్స్ నుంచి ప్రారంభమైందండి. నేను చెప్పాను, ఆ యొక్క ఎర్ర సముద్రంలో మార్గంలో నడుస్తున్నప్పుడు ఆ గోడంలో నెలలో నింపడినటువంటి ఆ సముద్రం నడుస్తున్నప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని క్రీస్తు ఆ ప్రభు దేవుడు ఆయన నీళ్ళల్లో వారి అడుగుచాడలు కనబడకుండా ఉన్నాయని చెప్పినటువంటి ఆస్థానంలో నడుస్తున్నారు ఇస్రాయేల్ ఆకాశం చూస్తుంది, దేవదూతలు చూస్తున్నారండి, తొంగి చూస్తున్నారు. ఈ పరిచయం రాజాదిరాజు భూమికి దిగి వచ్చాడు. ఎవరి కోసం? ఇస్రాయేల్ కోసం, ఇస్రాయేల్ యూదుల కోసం. పాత నిబంధనలు యూదుల ద్వారా పాత నిబంధన సంఘం కట్టబడాలని, నూతన నిబంధన అపోస్తల ద్వారా సంఘం కట్టబడాలి. ఈ రెండింటి మధ్య శిలువ నిలబడాలి. శిలువ పాత నిబంధనలో పొంగి పొందినటువంటి ఆ యొక్క ఎర్ర సముద్రం దేవుని యొక్క క్రీస్తు యేసు యొక్క శిలువకు ఎలా మార్గం కనబడిందో ఆ మార్గం చూపించబడతా ఉంది. దాంట్లో ఇస్రాయేల్ నడవాలి, వారి జ్ఞానాత్మ అభివృద్ధి చెందాలి. యెరూషలేము కొండ మీద ప్రభు వచ్చాడు. ఆయన అక్కడ కట్టబడాలి, ఇస్రాయేల్ కట్టబడాలి, వారి జ్ఞానం అభివృద్ధి చెందాలి. ఆ జ్ఞానం ఎటువంటి జ్ఞానం ఇచ్చాడంటే దేవుడు ఇస్రాయేల్కి లోకమంతా ప్రపంచమంతా నెవరపోయేటువంటి జ్ఞానం నేటి ఇస్రాయేల్కి ఎందుకు ఇచ్చాడండి? అది అనాది కాల సంకల్పంలో అప్పటి నుంచే వచ్చిందండి. ఆ జ్ఞానం అనాది కాల సంకల్పంలో ఆ జ్ఞానం ఇస్రాయేల్ గుండెల్లో పోయబడిందండి. ఆ జ్ఞానం పోయబడింది. ఏ విధంగా చూసినా సరే, అటు ఐశ్వర్యంలో చూసినా, అందంలో చూసినా, రాజకీయంగా చూసినా, లేక కమర్షియల్ గా చూసినా, ఏ విధంగా చూసినా వారు అన్నింటిలో మొదటి స్థానంలో ఉన్నారండి. అనేకమైనవి యుద్ధ సామాగ్రిని సంపాదించడంలో, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడంలో ఏ దేశానికి లేనటువంటి స్థానాలు ఆ దేశానికి ఇవ్వడం అంటే దేవుని యొక్క అద్భుతమైన శక్తి వారి మీద ఎలా నిలబడిందో నేటి పరిశుద్ధులు గ్రహించవలసిందండి. ఒక సామాన్యమైన స్త్రీని నేను ఈ విషయాలు మీకు బోధిస్తున్నానంటే ఒకసారి ఆలోచించుకోవాలి. సామాన్యమైన స్త్రీ చదువుకున్నాను, కానీ పెద్ద చదువుకొని పెద్ద డిగ్రీలు సంపాదించలేదు, కానీ చదువుకున్నాను, మీలా చదువుకున్నాను. అన్ని విషయాల్లో దేవుడు దీనికంటే జ్ఞానం అధికంగా ఇవ్వడిందంటే ఇచ్చాడని నేను చెప్పి గర్వించట్లేదు, కానీ ఈ జ్ఞానం కలవరి శిలువలో ఆ ప్రేమలో ఉండి ఆ జ్ఞానం ఇవ్వడిందండి. జ్ఞానం అనే ధ్వజస్తంభం మీద సంఘం ఎలా కట్టబడాలో అనేది పరిశుద్ధులు చూస్తున్నారండి. పరలోకంలో ప్రధానులు, అధికారులు, దేవదూతలు వేడుకగా చూస్తున్నారండి. ఏంటి వీటి సంఘం? వీటి సంఘాన్ని ప్రభు ఎలా పెట్టాడు? పరలోకానికి భూలోకానికి మధ్యలో సంఘం ఎలా నిలబడింది? ఈ సంఘం పరిశుద్ధులైన క్రీస్తుతో ఎలా సమైక్యత చెందుతుందండి? జ్ఞానంలో సమైక్యత చెందుతుందా? ప్రేమలో పరిశుద్ధులతో సమైక్యత చెందుతుందా? లేకపోతే నువ్వు దాన్ని ఉపయోగించలేను, నువ్వు పరిశుద్ధురాలే రాణిగా ఉన్నావా? లేకపోతే దానికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నావు? ఒకసారి యోచించు. పరిశుద్ధమైన రాణిగా ఉన్నావా? సంఘము నా ప్రియురాలని చెప్పిన ప్రభుకి ధీటుగా ఉన్నావా? మచ్చ కనబడకుండా, మరక లేకుండా పరిశుద్ధ జీవితంలో ప్రకాశించే దివ్యమైన క్రీస్తు స్వరూపం నీలో ప్రకాశిస్తుందనే విషయం ఒకసారి ఆలోచించుకోవాలి. ఎవరిని వెలిపెట్టి చూపించే పరిచర్య కాదు, దేవుని సత్యాన్ని వివరించే పరిచర్య ఇది. దేవుని యొక్క జ్ఞానాన్ని, ప్రేమని వివరించే పరిచర్య అండి ఇది. దేవుడికి పరిచర్య అప్పగించినప్పుడు ఎంతమంది విధేయ చూపిస్తున్నామండి? ఏదో ఒక లేడీ మాట్లాడుతుంది అనుకోవద్దు. ఏదో లేడీ మాట్లాడుతుంది అనుకుంటున్నారా? కాదు. అలా అని ఎవరు తలంచుకోకండి. కానీ ప్రభు కొంతమంది ఎన్నుకుంటాడండి. ఆయన ఎన్నుకుంటాడు కొంతమంది. నేను వద్దన్నా నన్ను ఎన్నుకున్నాడు. నేను చెప్పలేను ప్రభు అన్న ఎన్నుకున్నాడు. ప్రభు బయలుండాలన్నా తప్పదు అన్నాడు. నాకు జ్ఞానం లేదు ప్రభు అనుకున్నా సరే నేను జ్ఞానాన్ని ఇస్తున్నాను. ప్రభు నాలో ఏ శక్తి ఉంది? అందరు ఇన్ని మాట్లాడింటారు. ప్రభు నేనున్నా కదా అన్నాడు. నీతో నాకు పని ఉంది అన్నాడు. నీతో నాకు పని ఉంది. ప్రభు నాతో మాట్లాడే వాక్యాలు ఎందుకోసం ఈ పరిచర్య ఇవ్వడింది. ఈ పరిచర్యని సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ మీటింగ్లు చెప్తున్నారో అక్కడక్కడ దేవుని శక్తిని బట్టి ఈ పరిచర్యను మీ మధ్యలోనే పెడుతున్నాను అంతే, అంతకంటే మరొకటి ఏమీ కూడా కాదు. తర్వాత జ్ఞానం అనేది విమోచన మార్గంలో ధ్వజస్తంభంగా సంఘం నిలబెట్టి అందులో ఆ ధ్వజస్తంభం ఓమ్నిసెంట్ అని ప్రభులో ఆ జ్ఞానాత్మ అందులో నిలబడిందండి. దాని గురించి నేను ముందు భాగాలు మాట్లాడతాను. దాన్ని ముందు కట్టడానికి కుదరదు. తర్వాత వాక్య భాగాలు చూసినట్లయితే కనుక ఇంకా ముందుకెళ్తున్నాను నేను. దాంట్లో ఒక విషయం మీతో మాట్లాడాలి. దాంట్లో మాట ఉంది ఏంటంటే వైభవంలో ఏమనుందంటే
యేసుక్రీస్తు కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విని ఉన్నారు. మీ కొరకు నాకు అనుగ్రహం పొందిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి మీరు విన్నారు. అది ముందు భాగంలో 3వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది. ఆ కృప నాకు ఇవ్వబడింది అన్నాడండి. అది చెప్పకుండా నేను మీకు ఇవన్నీ కూడా చెప్తున్నాను. అది చెప్పకుండా ఇవన్నీ మీకు చెప్తున్నాను. ఆ కృప విషయమైన ఏర్పాటును మీరు విని ఉన్నారు. ఆ కృప నాకు ఎలా ఇవ్వబడింది అనే విషయం మాట్లాడుతున్నాను మీతో. అపోస్తలుడైన పౌలు ఆ కృప విషయంలో ఏంటంటే ఆ కృపతో ప్రభువు నన్ను పిలిచాడు అన్నాడు. గలతీ రాసిన పత్రికలో 1వ అధ్యాయం 6వ భాగంలో ఆ కృపతో నన్ను పిలిచాడు అన్నాడు ఆయన. ఈ కృప అనేది ఇవాళ దాచిపెట్టిపోయి మానవ హృదయంలో ఇప్పుడు ప్రవేశించడానికి ఆయన కృప ఎదురు చూస్తుందండి. నేటి పాపమైన హృదయంలో ఈ కృప ప్రవేశించడానికి ఈ యుగాల్లో దాచిపెట్టబడి ఉందండి. ఎప్పుడు ఈ మానవుడు ఈ కృపలోనికి, యేసుక్రీస్తు ప్రభు యొక్క కృపలోనికి వెళ్ళగలుగుతాడా అనేది కృప చేతులు దాచిపెడుతుంది. దాన్ని రిజెక్ట్ చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. పరిశుద్ధులు రిజెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు. పరిశుద్ధులు అనుకుంటున్నారు ఎంతోమంది. కానీ విమోచన మార్గంలో ఉన్న దేవుని కృపను పొందకపోతే, రక్షణ యొక్క మార్గంలో ఆ ప్రేమను పొందకపోతే పరిశుద్ధులు కానండి. పరిశుద్ధులు కాను. రక్షణ మార్గం ద్వారా తప్ప క్రీస్తు యేసుని ఎరగటానికి మరొక మార్గం లేదు. శిలువ యొక్క రక్తం ద్వారా పరిశుద్ధులు ఎరిగిన మార్గం తప్ప మరొక మార్గం లేదని విషయం మీతో మాట్లాడుతున్నాను. ఈవులు, బహుమానాలు, కృపావరాలు అన్నీ కూడా ఆ కృపతో ఇవ్వడాలి. ఒక వ్యక్తికి మనిషి ఇచ్చిన బట్టి అది కలగలేదు. కానీ దేవుడు ఎవరికి ఏది పెంచబెట్టాడో దాన్ని బట్టి అది కలిగిందండి. అది ఎన్నో కృపావరాలు దాచిపెట్టబడింది. కానీ మీతో నేను మాట్లాడే విషయాలు చూడండి. తర్వాత దేవుని కృపను గురించి ఏర్పాట్ల గురించి మీరు విన్నారు కదా. ఎలా విన్నారు మీరు ఆ కృపను గురించిన ఏర్పాట్లు? ఎందుకంటే నన్ను కృపతో పిలిచాడు ప్రభు. తల్లి గర్భం నుండి ప్రత్యేకపరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు అన్నాడు ఆయన. నేను స్వాత ప్రకటించాలని నేను అపోస్తలులైన వారి దగ్గరికి వెళ్ళలేదు. కానీ నేను దమస్కు వెళ్ళాను. ఎందుకంటే దమస్కు మార్గంలో సంఘాన్ని హింసించడానికి ఆయన పత్రికలు తీసుకుని సంఘాన్ని హింసించడానికి వెళ్ళాడు. మొట్టమొదటి స్వాత ప్రకటించింది అక్కడ దమస్కులోనే స్వాత ప్రకటించాడు. ఒకటి ఆ దమస్కు మార్గంలో ప్రభు ప్రత్యక్షత, ఎక్కడైతే హింసించాలనుకున్నాడు అక్కడ ప్రభు ప్రత్యక్షత తన మార్పు చెందడం, అక్కడే తన స్వార్థని ప్రారంభించాడు. ఎందుకంటే ఆ కృప ఎలా నిలబడిపోయింది, యుగాల్లో నిలబడిపోయింది కృప. బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో కృప ఎలా నిలబడిపోయింది. ఆ కృపను గురించి ఎలా రాస్తాడు పత్రికలో, రోమీయులకు రాసిన పత్రికలో. కానీ తర్వాత రోమీయులకు రాసిన పత్రికలో ఒకటి రాస్తే కొన్ని ఎన్నో సత్యాలు రాస్తాయి. ఎఫెసీ పత్రికలో మరికొన్ని సత్యాలు దాంట్లో పొందువచ్చాడు. కృప అనేది రోమీయులకు రాసిన పత్రికలో అసలు ఆ కృప రేణువులు, ఆ బిందువులు, మహిమాయుక్తమైన ఆ బిందువులు, ఆ కృపలో మహిమాయుక్తమైన సత్యాలు, గ్లోరీస్ రేస్ అనేది అవి ఎలా దాచిపెట్టబడి దాంట్లో ఆ కృపలో ఎలా ఆ కృప అనేది బాబే మానవం ప్రభు యొక్క ప్రేమ ఎన్నుకున్న విధానంలో ఆ కృప ఇవిడిపోయింది. అదే ఆయన కృప. ఎంతో మందిని చూస్తాం మనం. ఎంత పాపాత్ములైనా సరే వాళ్ళు ఎంతో కాలం జీవించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే దేవుని కృప. దేవుడు ఎప్పటికైనా ఈ బిడ్డగానే తెలుసుకుంటాడు. నన్ను తెలుసుకోవాలి. ఆ కృప నిరీక్షిస్తూ ఉంది మానవుడికి. అది 5వ అధ్యాయంలో చాలా రాయబడి ఉన్నాయి. 5వ అధ్యాయంలో 6వ అధ్యాయంలో ఎన్ని రాయబడి ఉన్నాయో అవన్నీ ప్రకృతి చెప్తాను. ఒక మాట చెప్తున్నాను ఏంటంటే కృప ఎక్కడ విస్తరించిందో పాపము ఇక్కడ అపరిమితంగా విస్తరించింది. 6వ అధ్యాయం అక్కడ భాగంలో ముందులో రాయబడి ఉంది. ఏంటి పరిశుద్ధత అనేది అది నిత్యజీవం అన్నాడండి. నిత్యజీవం. ఆ పరిశుద్ధత అనేది ఫలం అన్నాడు. ఆత్మ యొక్క ప్రథమ ఫలం అన్నాడండి. దాని అంతం నిత్యజీవం అన్నాడు. దాని అంతం నిత్యజీవం అంటే పరిశుద్ధ జీవితంలో నిత్యజీవం యొక్క మార్గాలు, నిత్యజీవంలో దేవుని యొక్క సత్యాలు, నిత్యత్వం యొక్క విలువలు, బైబిల్ గ్రంథంలో దాంట్లో రాయబడిన సత్యాలు అవన్నీ కూడా పరిశుద్ధ జీవితంలో ప్రకాశించారు. ఒక వ్యక్తికి నేను పరిశుద్ధుడు అనుకున్న వానికి ప్రకాశించలేదండి. నేను అపరిశుద్ధుడు అనుకున్న విషయాలు వ్యక్తికి ప్రకాశించారు. యెషయా 6వ అధ్యాయంలో నేను అపవిత్రమైన ప్రజలు పిలవడానికి నేను పడలేను, నేను అపవిత్రమైన ప్రజలు పిలవడానికి ప్రభావ ఈ పనికి లేక యోగ్యత లేదు ప్రభావ. దేవుడు ఈ నిప్పు తీసి తన పెద్దగా కాల్చాడు. అటువంటి వ్యక్తి యెషయా దేవుడు ఎలా ఎన్నుకున్నాడు ఆయన యెషయా ఎలా ఎన్నుకున్నాడు? అపోస్తలుడైన పౌలు ఒకటి చెప్తున్నాడు. అపోస్తలుడైన పౌలు కొత్త నిబంధనలో నిలబడ్డాడు. క్రీస్తు యొక్క మహిమ స్వరూపంతో నిలబడ్డాడండి. భూమి ఆకాశాలు తెలిసిస్తున్నాయి. పరలోకం ముందు ఉన్నటువంటి దేవతలు చూస్తున్నారు. పెద్దలు చూస్తున్నారు. పరిశుద్ధుడైన ప్రభు ముందు ఒక పాపాత్ముడైన మనిషి ఎక్కడ కూడా మంచి లేని వ్యక్తి, ఏ కొడలో చూస్తున్న మంచి లేని వ్యక్తి, చీకటిలో జీవిస్తున్న వ్యక్తి అండి.
ఆ నిజ స్వరూపం ముందు, ఆ మహిమా స్వరూపం ముందు హెబ్రీ రాసిన పత్రిక ఏవైతే చెప్పిందో ఆయన మహిమా స్వరూపిని తిరిగి చెప్పింది. హెబ్రీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక అది కనబరచబడలేదు, కానీ దానిలో సత్యాలన్నీ అపోస్తలుడైన పౌలు రాసినాడు. దావీదు కీర్తనలో 119 దావీదు కీర్తనలో మనం కొంతమంది ఎజ్రా రాశారని, కొంచెం ఎజ్రా రాశాడని చదివాను, కానీ నాకు అనిపించే నాకు సంగతి చెప్తున్నా, నాకు అనిపించే దాంట్లో ఉన్న సత్యాలన్నీ రాసినవి ఎవరంటే దావీదు రాసిన కీర్తనలే అనిపిస్తుంది నాకు. దానిలో ఉన్నట్టు మెటీరియల్ అంతా కూడా అలాగే అపోస్తలుడైన పౌలు తనకు తాను రాసుకున్నట్టు ఎవరు రాయలేదు, తనకు తాను రాసుకున్నాడు. అపోస్తల కార్యాలలో రాశాడు. ఆ యొక్క శక్తి ముందు నిలబడ్డాడండి. మహత్తరమైన శక్తి ముందు, ఆ వెలుగు స్వరూపం ముందు నిలబడ్డాడండి. మామూలు వెలుగు కాదు, సూర్యుడు ప్రకాశించే ప్రకాశం కాదు, చంద్రుడు ప్రకాశించే ప్రకాశం కాదు, నక్షత్రాలు అక్కడ నిలబడటానికి సాధ్యపడదండి. కానీ సృష్టి యావత్తు కూడా చూస్తూ ఉందండి. ఒక పాపాత్మని ముందు మహిమ కలిగిన పరిశుద్ధులు నిలబడినప్పుడు తనలో ఉన్నటువంటి ఎక్కడ మంచి లేని హృదయం, ఎక్కడ కూడా మంచి అనేది కనబడినటువంటి హృదయం, అసలు పేరు చెప్పడానికి కూడా అసహించుకునేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని పాపాన్ని తుత్తునీలుగా చేసి పడేస్తుంది. ఏడ్చాడు. 3 దినాలు ఏడ్చాడు, కళ్ళు కనబడకుండా 3 దినాలు ఏడ్చాడు. అన్నాడు, ఆ కృప ఏంటో అక్కడ కనుగొన్నాడండి. ఆ కృప ఏంటో అక్కడ కనుగొన్నాడు. అది రక్షణ మార్గం. అందరికి అపోస్తల పౌరులా జరగడం కాదు, మనంత పాపత్వం కాదు, కానీ పాపం దేవుని దృష్టిలో దేవుని దృష్టిలో పాపాన్ని పరిశుద్ధంగా సాధ్యపరచబడదు. పాపం లేని వ్యక్తి లేడు. ఒక పరిశుద్ధుడు కాలేడు. దేవుని సన్నిధిలో తన అంతస్తు పెరిగింది, తన పవిత్రుడిగా అనిపిస్తుంది. నాకు అలాగే అనిపించిందండి. ఈ సంగతి కాదు చెప్పేది. దేవుని సన్నిధిలో ఎదిగే కలది, దేవుని సన్నిధిలో సత్యం గ్రహించగలది, దేవుని సన్నిధిలో ఉన్నతమైన మార్గాలు నడిచగలది. అది పాపం నాలో ఉంది, నాకు టచ్ అవుతుంది అనే విషయం నాకు తెలిసిపోతుందండి. నాకు ప్రభు నాలో పాపం టచ్ అవుతుంది. ఎందుకు టచ్ అవుతుందండి? ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, అది నీలో నివసించే పాపమే కానీ మరొకటి కాదు. ఎందుకంటే ఆ శరీరం ఉంటుంటది, ఆ శరీరం అటువంటిది. పాపం నుంచి తీయబడిన శరీరం, పాపంలో తీయబడిన శరీరం, ఈ పాప లోకంలో మట్టిలో తీయబడిన శరీరం, ఆ శరీరం నివసించిన వాడు ఎవడో కూడా పరిశుద్ధుడు కాడు. ప్రభు నాతో ఎలా మాట్లాడాడు నేను అడగద్దు. ఆ ప్రశ్నలకి జవాబు ఆయన చెప్పకూడదు, చెప్పను. ఎందుకంటే ఎలా మాట్లాడాడు ఆ విషయాన్ని ఎన్నో సీక్రెట్స్ ఉంటే అంతరంగంలో చెప్పడానికి కుదరదు. దేవుని సన్నిధిలో ఆటన్నిటికి మధ్య కన్నీళ్లు నిలబడిపోయాయండి. వాటన్నిటి మధ్యలో కన్నీళ్లు నిలబడిపోయాయి. ఏరులై పారే కన్నీళ్లు. అది సేవా జీవితం రహస్యం అదండి. కన్నీళ్లు వేరులై పారే. నేను చెప్తున్నా, నేను ఒక వ్యక్తి పరిశుద్ధ సన్నిధిలో ఈవిని పొందడానికి, ఆ ప్రత్యక్షతను పొందడానికి తాను పరిశుద్ధులు అనుకుంటే ఆ యొక్క స్థానాలు పొందాలి. నేటి జీవమైన స్థానాలు ఎందుకు సంఘాలు ఉన్నాయంటే, ఈ జీవోత్వం సంఘాన్ని ఎందుకు ఆక్రమించుకుంటుందంటే ప్రతి ఒక్కడు పరిశుద్ధుడిగా చిన్నవాడవుతున్నారు. ఈ లోక పాపంలో జీవించే వ్యక్తి ఉన్నతమైన స్థలాల్లో నిలబడటం నేను చూశానండి. ఈ లోక అపవిత్రతలో జీవించే వ్యక్తి ఉన్నతమైన స్థలాల్లో నిలబడటం చూశానండి నేను. కానీ ఒక్క మాట ఎవరితో చెప్పలేదండి. నేను ఒక్క మాట ఏ వ్యక్తి గురించి కూడా చెప్పలేదండి. ఇక్కడ కూడా ఎందుకు చెప్పలేదంటే, కనికరించి పరిశుద్ధపరిచే అటు పరిశుద్ధమైన దేవుని మనం సేవిస్తున్నాం అనే విషయం జ్ఞాపకం ఉందా? నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నా తెలియట్లేదు. యేసుక్రీస్తు కృపవిషయమైన ఏర్పాట్ల గురించి మీరు విన్నారు కదా. ఏంటంటే ఆయన ఆ కృప అంతగా విస్తరించింది. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపరిమితంగా విస్తరించింది. ఆ విస్తరించిన కృప అపొస్తలుడైన పౌలుని క్రీస్తు యొక్క మహిమ స్వరూపం ముందు నిలబడి తను ఏడుస్తుంటే, కన్నీళ్లు కారుస్తుంటే, తన ఆత్మలో క్రీస్తు యేసు యొక్క రూపాంతర అనుభవం, పాత నిబంధనలో దాచుబడి దేవుని యొక్క మహిమ కలిగిన మార్గాలు, తేజవంతమైన మార్గాలు తన ఆత్మకంద్రేయండి. ఆ వెలుగు పాత నిబంధనలో ప్రకాశించిన ఆ వెలుగు దేవుని మహిమను గురించిన జ్ఞానం బయలుపరిచిందని రాశాడు కొరింథీ పత్రిక గురించి. దేవుని మహిమను గురించిన జ్ఞానం బయలుపరిచింది. ఆ దినాన ఆ మహిమా స్వరూపం నిలబడినప్పుడు ఆ వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? యుగాలు దాటుకుంటూ వచ్చింది. ఆది కాండం నుంచి, నిర్గమకాండం నుంచి, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం నుంచి, ఇలా కాండాల నుంచి, ఆ యొక్క యుగాల నుంచి దాటుకుంటూ వచ్చిందండి తన ముందుకి. తన ఎదురుగా నిలబడినటువంటి ఆ మహిమా స్వరూపం, తన ఎదురుగా నిలబడినటువంటి పరిశుద్ధ ప్రభు ఆ యొక్క ఖండాల్లో దాచబడినటువంటి ఆ నీలకాంతమైనటువంటి నా ప్రభు 24 అధ్యాయం నిర్గమకాండంలో జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఏంటి? సినాయి కొండ మీద నిలబడినటువంటి ఆ ప్రభు, సూర్యకాంతంలాగా ప్రకాశించిన ఆ ప్రభు. అంతేకాదు ఆది కాండంలో వెలుగు ప్రకాశించ అని పలికిన ఆ ప్రభు, అంతలో నుంచి వెలుగు వచ్చింది.
యోబు చెప్పాడండి, దాంట్లో ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు, ఆ చీకటి ఎక్కడ ఉందో చెప్పాడండి. ఆ వెలుగు నేను చెప్పేది కాదు, యాకోబు పత్రిక చెప్పింది. దాంట్లో యాకోబు రాస్తూ యాకోబు చెప్పాడు, దాంట్లో పత్రిక అపోస్తలులు చెప్పినట్టు రాసినటువంటి గ్రంథం, బైబిల్ గ్రంథం. దేవుని యొక్క మహిమకు అర్హుడుగా నిలబడే మోషే దేవుని స్వరూపంలో సేనాకులంలో నిలబడి ముఖాముఖిగా నిలబడినటువంటి మోషే యొక్క జీవిత విధానం చూపించబడతా ఉందండి. అక్కడి నుంచి ఆది కాండం నుంచి ఆ మహిమాయుక్తమైన ఆ వెలుగులో ఎన్ని మార్గాలు తెరబడ్డాయి, గదిని చెరబట్టబడ్డాడు. ఎన్ని మార్గాలు తెరవబడ్డాయి, అందులో నుంచి ఎన్ని మార్గాలు తెరవబడ్డాయి. తను గ్రహిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో ఏడ్చాడు, అంతులేని ఏడ్చాడు. బైబిల్ గ్రంథం యొక్క విశిష్టత, బైబిల్ గ్రంథం యొక్క ఆ రూపం, అందులో ఉన్న దేవుని యొక్క శక్తి, ఆత్మ ప్రభావం ఉంటుంది చూడగలిగాడండి. మనం ఏం చూస్తున్నాం? కొంచెమైనా ఇంతన్నా మనకు ఉందా? ఇంతన్నా ఉందండి మనకి? ఈ లోకం విస్తరించేది, డబ్బు విస్తరించేది, పాపం విస్తరించిపోయిందండి విశ్వాసుల కుటుంబాల్లో. పాపం అధికమైపోతూ వచ్చిందండి విశ్వాసుల కుటుంబాల్లో. ఈ లోక సంబంధమైన ఆకర్షణ, ఈ లోక సంబంధమైనటువంటి అపవిత్రమైన కార్యాలు విస్తరిస్తూ వచ్చాయి. కొంతమంది అయితే మేమే పరిశుద్ధులు అనుకుంటారు, చూస్తే వారి జీవితాల్లో పరిశుద్ధ స్థానాలు కనపడవు. అది దేవుని నీతి నెరవేర్చవు. మన పరిశుద్ధ దేవుని నీతి నెరవేర్చదు. మన పరిశుద్ధ స్థానాలు యేసుక్రీస్తు శిలువానుభవములు ఏకమైన అనుభవం ఒకటైతే, ఆయన మహిమ ప్రకాశత ఉన్న నిలబడిన అనుభవం మరొకటండి. ఈ రెండింటి మధ్యలో నీరు నిలబడిందా? నిలబడలేదంటే నీ రక్షణ మార్గంలోనే నువ్వు తప్పిదంలో ఉన్నావు. నీ పాప ఒప్పుదలలోనూ నువ్వు తప్పిదంలో ఉన్నావు. నీ పాపం విడుదల చేయబట్టంలోనే నువ్వు తప్పిదంలో ఉన్నావు. ఆ తప్పిదంలో ఉన్న హృదయంలో ఉన్నతమైన స్థానం నిలబడిందా? ఒకసారి ఆలోచించుకోవాలి. ఎక్కడ తప్పిదంలో ఉన్నాం? రక్షణ లేకుండా రక్షణ చలామణి అవుతున్నాం. ఆ దేవుని సంఘాల్లో ఉన్నతమైన స్థలాల్లో నిలబడి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడే వాళ్ళని నేర్చేస్తానండి. ఇష్టం వచ్చేటట్టు మాట్లాడే వాళ్ళని దేవుని వాక్యాన్ని వివరించలేక డివైడ్ అయిపోతూ, సబ్జెక్ట్ డివైడ్ అయిపోతూ, అట్టించి డివైడ్ అయిపోతూ దేవుని మార్గం కనబడలేని సేవకులను ఎంతమంది చూశాను. పరిశుద్ధమైన సత్యం మా ఇందు నిలబడినట్లుగా అపోస్తలుడైన పౌలు 2 రాసిన 2 రాస్తూ, క్రీస్తు యేసుని తప్పితే, ఆ సిలువను తప్పితే నాకు మరి ఏది వద్దు. నాకు ఈ బాప్తిసం వద్దు, ఈ బాప్తిసం ఇవ్వడానికి క్రీస్తు నన్ను పంపలేదు. కానీ క్రీస్తు యేసు యొక్క సిలువ వ్యర్థం కాకుండా దాంట్లో ఉందండి సత్యమంతా. పరలోకం యొక్క మహిమ, నేటి సంఘంలో ఉన్నటువంటి మహిమ, భూలోకంలో దాచబడిన సత్యాలు, పరలోక మహిమలో దాచబడినటువంటి దేవుని యొక్క సత్యాలు, ఒక పరిశుద్ధానికి ఇవ్వాల్సిన స్థానాలు ఆ సిలువ రక్తంలో నిలబడి ఉన్నాయండి. అక్కడ నిలబడి నువ్వు దేవుని సత్యం ఎప్పుడైనా కన్నీరు ఖర్చవా? ఒకసారి కాదండి కన్నీరు ఖర్చు. నీ జీవితకాలం సమయం దొరికే కొలది రాత్రి పగల కన్నీరు అనేది నీకు గంధంలో నుంచి బయటకు వచ్చిందా? నేను చెప్పే కన్నీళ్ళు ఇట్టి కన్నీళ్ళు కాదండి, పనికి రాని కన్నీళ్ళు, వీటి కోసం ఆట కోసం కన్నీళ్ళు కాదండి. నేను చెప్పేది నీ ప్రభు నిమిత్తం, నీ ప్రభు యొక్క సిలువని నువ్వు పుచ్చుకోండి. ఆ సిలువను మనం మైలు నిజమే, కానీ ఆ భారాన్ని భరిస్తూ సేవ చేయలేక, ముందుకెళ్తే ఎవరేమంటారో భయం, వెనక్కి వెళ్తే ప్రభు ఏమంటాడో భయం, వాకి ఉన్నది నోటి చెప్తే ఎంతమంది రాలేస్తారన్న భయం. ఈ పరిచయం అభివృద్ధి చెందదు, ఇటువంటి పరిచయం అభివృద్ధి చెందదు. ఎవరు ఇష్టపడరు, తోల నాటుతారు. నేనే పరిశుద్ధరాలు అంటారు. ప్రభా వీటన్నిటి మధ్యలో ఈ పరిచర్యకి పేరు పెట్టుకున్నానండి. నేను ఈ పరిచర్యకి పేరు పెట్టుకున్నా. ఏ పేరు పెట్టుకున్నానంటే ఇది త్రోసివేయబడిన పరిచర్య. ఈ పరిచర్య ప్రభా త్రోసివేయబడిన పరిచర్య ప్రభా. ఇది ఈ పరిచర్య పేరు, అది ఎవరో హర్షించే పరిచర్య కాదు. ఇది అదొక పేరు పెట్టుకున్నాను నా హృదయంలో. ఎవరికి చెప్పలేదు కానీ నేను చెప్తున్నాను. నేను ఇటువంటి పరిచర్యను కొనసాగిస్తున్నాను. దేవుని ఆత్మతో ఉన్నతమైన స్థలాల్లో నిలబడవలసిన మనం ఎక్కడ నిలబడి ఉన్నాం? ఒకటి చెప్పాను, మరొకటి చెప్తాను, అందుకే టైం అయిపోయింది. ఒకటి చేస్తాను. ఇక దీంట్లో దేవుడు నాకు అనుగ్రహించిన కృపను బట్టి, కృప విషయమై ఏర్పాట్ల గురించి మీరు విన్నారు. ఎట్లనగా ఆ ఏర్పాట్ల గురించి మీరు విన్నారు కదా అన్నాడు. దాంట్లో ఎందుకంటే ఆ కృపతో నన్ను పిలిచాడండి ఆయన. కృపతో నన్ను పిలిచాడు ఆయన. ఆ వ్యక్తిని టచ్ చేస్తే కృప ఏంటో అపోస్తలుడైన పౌలుని అర్థమవుతుంది. పత్రికలు చూస్తే అర్థమవుతాయండి. తన రాసిన పత్రికలు ఒక వ్యక్తి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు తన అంతరంగం ఏంటో తను బయట పెట్టుకుంటాడండి. బయటకు వచ్చేస్తుంది తన అంతరంగం, తను బయటకు వచ్చేస్తుంది. తన తెలియకుండానే తన హృదయాంతరంగం దేవునితో ఎలా ఉందో ఆ సత్యం బయటకు వచ్చేస్తుంది. ఇంకా దానికి ముందుకెళ్ళాను. అందుకోసం కృపగల స్వార్థ నాకు ఇవ్వబడింది. కృపగలిగిన స్వార్థ నాకు ఇవ్వబడింది. ఆ స్వార్థ గురించి ఎన్నో రాశాడండి. ఇంకొక క్లాసులో చెప్తాను, కానీ ప్రవతి కాదు దాని గురించి మాట్లాడితే. మహిమ కలిగిన స్వార్థం ఉంది, కృప కలిగిన స్వార్థం ఉంది. ఇలాగా
పరిశుద్ధమైనటువంటి స్వార్థ దాచిపెట్టబడింది. తర్వాత సంఘం ఇవ్వబడినటువంటి పరిచయలు ఎన్నో ఉన్నాయి అని మరొక క్లాస్లో చెప్తాను. కానీ ఒక మాట చెప్పి నేను చేస్తాను. దాంట్లో దేవుడు నాకు అనుగ్రహించిన కృపది, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున ఒకటో కొరింథీ 2 చూడండి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేస్తాను. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేస్తాను. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున 1 కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేస్తాను, మరి ఒకటి దాని మీద కట్టుచున్నాను అన్నాడు. నేర్పరి అయిన శిల్పకారుని వలె నేను పునాది వేశాను ప్రభు యొక్క సంఘానికి కట్టడానికి. ఆ కృపను బట్టి, ఆ కృప తన హృదయంలో ఎన్ని విధాలుగా తెరవబడిందంటే ధననిధులు, ఆ కృపలో ఎన్నో ధననిధులు ఉన్నాయండి. బైబిల్ గ్రంథంలో ఉన్న ధననిధులు కృపా మహదైశ్వర్యం అన్నాడండి. ఎఫ్సి పత్రిక కృపా మహదైశ్వర్యం అనే విషయాన్ని మొదటి భాగంలో రాశాడు. క్రీస్తు యొక్క ప్రేమ యొక్క మహిమ యొక్క ఐశ్వర్యం అనేది 3వ అధ్యాయం ఆఖరి భాగంలో రాశాడండి. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయంలో రాశాడు. దాంట్లో 19 నుంచి 20 వచనం వరకు కూడా అత్యధికమైన కృపా మహదైశ్వర్యం అన్నాడు. దాంట్లో పరిశుద్ధుల ఐశ్వర్యం అన్నాడు. దాంట్లో ఆ ఎఫ్సి పత్రిక అంతా వీటితోనే నింపాడు. వీటిలో నింపబడిన అర్థం ఏంటంటే, నేటి అన్ని జిల్లాలలో స్వాత ప్రకటిస్తున్నప్పుడు అన్ని జిల్లాలో ఆ ఐశ్వర్యం ఎలా పొంగి పొల్లిపారిందండి. నేటి క్రైస్తవులు ఎంతో మంది పరిశుద్ధులు ఉన్నారు, ఎవరిని విమర్శించడం కాదని. కానీ అన్ని జిల్లాల్లో నుంచి రక్షించబడిన వ్యక్తుల్లో ఈ కృపామహ ఐశ్వర్యం ఎలా కట్టబడింది అంటే, ఆ రేషియో చూస్తే అన్ని జనాంగంలో నుంచి ప్రభువుని అంగీకరించిన వారి రేషియో అత్యధికమైన స్థానంలో ఉన్నట్టు నేను కనుగొన్నాను. అలానే క్రైస్తవులు లేదని కాదు, క్రైస్తవుల్లో కూడా ఎంతో ప్రభువుని ప్రేమించే పరిశుద్ధులు ఉన్నారు. కానీ ఇక్కడ ఎఫ్సి పత్రిక రాసింది కేవలం అన్ని జనుల నిమిత్తం రాసాడు. దాంట్లో అన్ని జనులు రాసన్నాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేశాను. ఒక శిల్పకారుడు, ఆ పునాది ఎవరంటే క్రీస్తే. ఆ పునాది మీద బంగారము వెండి వెలగల వేస్తాను. దాంట్లో ఆ పునాది ఎవరంటే క్రీస్తే. ఆ పునాది దానిలో ఒక నేర్పరి అయిన శిల్పకారి, నేను సొంత మాట చెప్పేదానికంటే రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథంలో 7-8 అధ్యాయాల్లో వచ్చి రాయబడి ఉంది. దేవుని మందిరాన్ని కట్టడానికి సొలొమోను రాజు ఎలాగా ఏర్పాటు చేశాడండి. పరిశుద్ధ మందిరంలో అతి పరిశుద్ధమైన స్థలాన్ని చెక్కడానికి ఎన్ని నక్షీలను తీసుకొచ్చాడండి. దాంట్లో నఫ్తాలి గోత్రానికి చెందినటువంటి ఒక వ్యక్తి, మరొక వ్యక్తి, ఇద్దరు అతి పరిశుద్ధమైన స్థలాన్ని చెక్కారు. నైషికలతో, బంగారంతో పొదిగారండి, రత్నాలతో పొదిగారు, దానిమ్మ పండ్లతో, దానిమ్మ పువ్వులతో చెక్కారు. అందమైనటువంటి దర్శనం అండి. అది దర్శనం, క్రీస్తు యేసు యొక్క పరిశుద్ధాత్మ యొక్క దర్శనం. అటువంటి దర్శనం అండి. రక్తంలోనూ ఏకమైతేనే ఈ అందమైన నక్షీపని, ఆత్మలేక నక్షీపని ఆత్మకి పడుతుంది. సుమా ప్రభు దగ్గరికి వచ్చి నేను పరిశుద్ధులు అనుకుంటే నీ గుండె, ఏ హృదయం శూన్యం. దాంట్లో ఏది కూడా, ఏ జీవచరాలు కూడా అందులో లేవు. ఏ జీవం బదిలింటో జీవచరాలు అందులో ఉండవు. పరిశుద్ధుడుగా ప్రభు తెచ్చి అప్పుడు అంటాడు దాంట్లో వాక్య భాగంలో, అది ఏదేమైనప్పటికీ నేను పరిశుద్ధులందరిలో అత్యల్పుడు. అమ్మాట చెప్పగలను, పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడు. నోటితో చెప్పడం కాదన్నది, ఆత్మతో చెప్పాలి. ఆత్మలో కన్విన్స్ ఉండాలి. ఆత్మలో, నోటితో చెప్పడం కాదు, ఎవరి కోసం కాదు చెప్పేది, ఆత్మలో ఉండాలి. ఒక పరిశుద్ధుడు ప్రభువుని సమీపించేటప్పుడు ఆత్మ యొక్క దర్శనంలో అది కలిగి ఉంటాడు ఖచ్చితంగా. ఇటు చూస్తే వ్యతిరేకత, ఇటు చూస్తే శరీరం లోబడదు, ఏదో అనారోగ్య పరిస్థితి. అటు చూస్తే పరిశుద్ధులు లోబడు, ఏదో టాయిలెట్స్ కొట్టేస్తారు. సేవ చేస్తుంటే పరికరాలు కామెంట్స్ పెడతారు. సాధారణ శక్తుల యొక్క ప్రభావం విపరీతంగా ఉన్నటువంటి ఈ దినాల్లో ఒక పరిశుద్ధుడు ప్రకాశించడానికి ఎడ్జ్ దాన్ని పట్టుకోగలిగితే, శిలువలో వెళ్ళలేము కానీ ఆ ఎడ్జ్ పట్టుకోగలిగితేనే, శిలువలో దొరికిన ప్రభు యొక్క పాదాలు నువ్వు పట్టుకోగలిగితేనే సేవని, కొంచెం సేవ ఆశీర్వాదకరమైన సేవగా లభిస్తుందండి. కొంచెం సేవ ఆశీర్వాదకరమైన సేవగా లభిస్తుంది. ఆ విధంగా
నేను నేర్పడిన శిల్పకారుల వల్ల నేను పునాది ఇస్తాను. ఇదే వాక్యం మళ్ళీ నెక్స్ట్ మాట్లాడతాను. గుర్తుకాలేదు కావచ్చు. దేవుడి వాక్యాన్ని దీవించిన ప్రభువాని కొందరు తండ్రి. గొప్ప దేవుడు ప్రభువాని, నమ్మకమైన వాడవు ప్రభువాని, కృపాసత్య సంపూర్ణమైన దేవుడు ప్రభువాని. నీ జీవం ప్రత్యక్షించలేదు. ఆ జీవంలో జీవించి జీవ చరాలు నీకు, ఆ జీవాత్మలో పరిశుద్ధుల యొక్క మార్గాలు తండ్రి. దైవమయమైన నీ సింహాసనం ఎవరింది పరిశుద్ధాత్మ ఉండడానికి కొందరం చేస్తున్నాను. ప్రభు సమయంలో మాట్లాడతాను. మీరు ఆశీర్వదించండి. మరల సమయం దయచేయండి. ఏసునామములో స్తుతించి పెడుకుంటున్నాను.